శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఆ పార్టీ నాయకులు నివాళులర్పించారు. శ్యాంప్రకాష్ ముఖర్జీ ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాతికూరి శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. అయితే ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి బలిదానం ఏదైతే చేశారో ఆ రోజును పురస్కరించుకొని వారి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రతి సంవత్సరం కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేపడతాం. అదే విధంగా వారికి ఆఫీసులో నివాళులు అర్పించి ఇక్కడ మరి మొక్కలు కూడా నాటడం జరిగింది. మరి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఆనాడు 370 ఆర్టికల్ కోసం కాశ్మీర్ కోసం మరి వారి యొక్క బలిదానం ఇవ్వడం జరిగింది. దాన్ని 370 ఆర్టికల్ ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాశ్మీర్ పర్యటనలో ఉండగానే వారు మరణించడం జరిగింది. కాబట్టి అప్పటి నుండి కూడా భారతీయ జనతా పార్టీ మన యొక్క మేనిఫెస్టోలో ఏదైతే ఉందో 370 ఆర్టికల్ ని రద్దు చేస్తానని చెప్పి హామీ ఇస్తూ మరి ఇటీవల మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేయడం కూడా జరిగింది. శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి బలిదానం ఏదైతే చేశారో